బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కాంగ్రెస్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మండిపడ్డారు. కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై విమర్శలు చేయడాన్ని ఆమె ఖండించారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ప్రజలే సరైన విధంగా బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా పూర్తి కాలేదని అన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని యశస్విని రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ నాయకుల మీటింగ్లో కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ మా పార్టీని విమర్శించడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి అట్లనే మా మంత్రివర్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విమర్శించారు. మరి వాళ్ళు నిన్న మీటింగ్ ఓదార్చడం కోసం పెట్టుకున్నారు. మరి అంత మట్టుకు ఆపుంటే బాగుండేది. మా పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేసిండ్రు. పార్టీ మా ప్రభుత్వం ఏర్పడి నిండా 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే మా పార్టీ పైన బురద జల్లుతున్నారు. మరి గత 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు ఆ పార్టీ వాళ్ళు అన్నది మేము కూడా ప్రశ్నిస్తాము తప్పకుండా. ఇది ప్రజలందరూ కూడా ఎవ్వరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడరని అనుకుంటున్నారేమో. ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాలలో ఏం జరిగింది అన్నది ప్రజలందరూ చూసిండ్రు. అందుకనే మరి వాళ్ళ ఓటుతోటి బుద్ధి చెప్పిండ్రు ప్రజలు. అయినా కానీ ఆగట్లేరు. ఎందుకంటే వాళ్ళకి మరి ఫ్రస్ట్రేషన్ అనుకుంటా, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే మా ప్రభుత్వము 2 పథకాలను అమలుపరిచింది. అది కూడా ఇప్పుడు ఒక అప్పుల కుప్పలాగా ఉంది మన రాష్ట్రం. అయినా కానీ వెనకడుగేయకుండా మా పెద్దలు ఒక 2 ప్రవేశపెట్టింది ఇప్పటికే. మరి రాబోయే రోజులలో ఆ మిగతా గ్యారంటీలు కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎంత కష్టం వచ్చినా కానీ మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేసి తీరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం